హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నిన్నైతే నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి. బస్ జర్నీ అయితే చాలా బాగా జరిగింది. పిల్లలైతే అల్లరేం చేయలేదు. చక్కగా కొంచెం క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి పిల్లలైతే ఎక్కువసేపు పడుకొనే ఉన్నారు. మొత్తానికి ఒక 6 గంటల ప్రయాణం తర్వాత మా బస్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికైతే మేము వచ్చేసామన్నమాట. మా నాన్నగారు అయితే మమ్మల్ని తీసుకురావడానికని వచ్చారు. రిటర్న్లో మా ఊరు ఇలా పలకరించిందనమాట మమ్మల్ని. పంట పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతూ వెల్కమ్ చెప్పినట్టుగా అనిపించింది. ఈ పల్లెటూరు వాతావరణాన్ని పిల్లలు అప్పుడప్పుడునే చూస్తారు కాబట్టి వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఊర్లోకి రాగానే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా శ్రిత సిద్ధు అయితే ఆటో ఎక్కడం చాలా తక్కువ కదా, వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారనమాట. అన్నీ చూసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అయితే మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాము. వినాయక టెంపుల్ అయితే మాకు ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది. దాని తర్వాత ఇది మా స్కూల్ అనమాట. చిన్నప్పుడు మేము ఇక్కడే చదువుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. తరువాత అమ్మ అయితే మేము వస్తున్నామని చెప్పి గోరింటాకుని మిక్సీ పట్టి ముందే ఉంచేసింది. తర్వాత నేను అదైతే శ్రితకైతే పెట్టేశాను. పెట్టినంతసేపు కూడా శ్రిత అయితే ఉంచుకోదు. ఒక 10 నిమిషాలు అలా ఉంచుకుంది, వెంటనే కడిగేసింది అనమాట. ఊరికి వచ్చారు అంటే ఈ పిల్లలైతే ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు, బయట తిరుగుతూ ఉంటారనమాట. ఇంటి ముందు వాళ్ళు అందరూ బాగా అలవాటు కదా, వాళ్ళ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మ వాళ్ళు కొంచెం ఫుడ్ పెడుతూ ఉంటారనమాట దీనికి, ఈ కుక్కకి. దీని పేరు లడ్డు. ఇది మేము వచ్చినప్పుడల్లా, పిల్లలు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అది వచ్చి పలకరించి వెళ్తూ ఉంటుంది. ఇంక ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. పిల్లలైతే ఎక్కువగా ఇలా ఇంటి ముందు ఆడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఇంకా నేనేం మాట్లాడడానికి లేదు. నేనేమైనా అంటే వాళ్ళని ఇంకా అమ్మ నాన్న వచ్చేస్తారనమాట, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి. అందుకని ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. నైట్ ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసిన తర్వాత అమ్మ, నేను, చెల్లి ఇంకా గోరింటాకైతే పెట్టుకోవడం స్టార్ట్ చేసాము. నేనైతే సిద్ధుని పడుకోబెట్టేశాను. ఎందుకంటే వాడు లేచి ఉన్నాడు అంటే పెట్టుకోవడానికి అవ్వదు, ఇంకా వచ్చి కూర్చుంటాడనమాట ఒళ్ళో. అందుకే నైట్ సిద్ధు పడుకున్న తర్వాతే నేనైతే గోరింటాకైతే పెట్టుకున్నాను. మార్నింగ్ లేచేసరికి అందరికీ అయితే ఇలా చక్కగా పండిపోయిందనమాట గోరింటాకు. ఇంకా వీడియో తీస్తుంటే ఇంకా సిద్ధు మధ్యలో వచ్చి ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడనమాట. అట్లా తర్వాత అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్కి పూరి అయితే చేసింది. ఇంకా కర్రీ కోసం కూరగాయలు అయితే కట్ చేస్తుందన్నమాట, ఆ పూరీ కర్రీ కోసం. ఈరోజు అవ్యాంష్ది బర్త్డే ఉంది కదా, దానికోసం వెళ్ళాలి అని చెప్పి ఇంకా చకచకా వంట పని అన్నీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. నాన్న అయితే మార్నింగే లేచి స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేశారు. అందుకని ఇంకా పూజ చేసే పని అయితే లేదనమాట. ముందైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాము. తర్వాత అయితే వాళ్ళు ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. మా నాన్నగారు అయితే పిల్లల దగ్గర ఉన్నారు, మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో, మా ఊరు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.